100 ఎకరాలు 1000 ఎకరాలు 1,00,000 ఎకరాలు ఉన్నాయనుకోండి, అన్నీ అతనే చూసుకోగలుగుతాడా? చూసుకోలేడు. దాని దగ్గర ఒక 1000 ఎకరాలు 1000 ఎకరాలు ఒకరు పెడతాడు. ఒక ఆయన ఏం చేస్తాడు? వాళ్ళ మీద ఒక సూపర్వైజర్ని పెడతాడు. అంటే యజమాని ఎక్కడ కనబడతాడా? యజమాని కనబడడు. వీళ్ళు చేసే వాళ్ళే కనబడతారు. వాళ్ళు మా యజమాని మా సూపర్వైజర్ కింద వాళ్ళు చెప్పుకుంటారు. కానీ ఈ దగ్గర పని చేసే వాళ్ళు ఏమనుకుంటారు? ఏమంటే ఆయనే యజమాని, ఆయన ఏం చెప్తే అదే ఖాయం అని ఈ లోకంలో ఉన్నవాళ్ళు ఆయనే యజమాని కింద ఊహించుకుని ఆయనే యజమాని కింద ఆశ్రయించి వాళ్ళే చేతికి వచ్చి ఆయన కూర్చున్నాడు, మా చేతికి ఆయనే వేస్తున్నాడు, మమ్మల్ని పోషిస్తున్నాడు అని వీళ్ళని ఆశ్రయిస్తున్నాడు. అయ్యో వీళ్ళు కాక ఈ లంబమైన ఒక పనివాడే, అంటే ఉన్న దాంట్లో హోదా కలిగిన తప్ప వాడు యజమాని కాదు. ఉన్న దాంట్లో హోదా కలిగిన వాడు తప్ప యజమాని కాదు. యజమాని ఈగిన అని లోపల ఉన్న వాళ్ళని యజమాని గురించి తెలియడం కోసం ఆ బయటికి తీసుకొచ్చి పరమాత్మ యొక్క తత్వాన్ని తెలియచేయాలని చెప్పి కొన్ని రకాల పాసులలో ఒక్కొక్క పాసులలో పరమాత్మ యొక్క తత్వం ఎటువంటిది అని చెప్పి తెలియజేస్తున్నాయి అన్నమాట. అందులో ఎటువంటి వారు ఇప్పుడు ఈ లోకంలో ఉన్నవారంతా కూడా ఈ జీవులు మనం అందరం కూడా పరమాత్మ అనుకుంటాం. కానీ ఎటువంటి వాళ్ళు మనం అంటే ఒక వ్యక్తిని లోపల నుంచి ప్రేరేపించి వాళ్ళు ఉన్నవాడు ఎటువంటి వాడు, ఒక వ్యక్తిని లోపల ప్రేరేపించి పని చేయిస్తున్నాడు. ఎవరి వాడు? వాడే జీవుడు. ఆ జీవుడు ఎటువంటి వాడు? స్వతంత్రుడు కాడు. వాడు అంటే పుట్టాలంటే తనకు కావాలి పుట్టల, సావాలన్నా వాడి వల్ల కాదు. పుట్టడము సావడము కూడా మన చేతుల్లో లేదు. ఎవరన్నా స్వతంత్రించి నేను చనిపోతా అని చెప్పి ఎక్కడ ఏ సముద్రంలో దూకేసినా అది వాడు కాదనుకోండి, అది కెరటాలతో మళ్ళీ వచ్చి బొట్టిని 4 రోజులు 3 రోజులు మొన్న అయినా వచ్చి పడతాడు. అంటే వాడి యొక్క ఆయుష్ దిగితేనే వాడు చేస్తాడు తప్ప వీడు స్వతహాగా చనిపోతామంటే వీడి వల్ల కానే కాదు. అంటే జీవుడు స్వతంత్రుడు కాడు కాబట్టి